ఏది ఓకే డన్. చీఫ్ అవ్వాలి అని ఆఖరికి మెగా చీఫ్ అయ్యా బాబు. నువ్వు కూర్చున్న కిరీటం ఏదైతే ఉందో అది ముళ్ళ కిరీటం. ప్రతి ఒక్క చోట వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి. నువ్వు ఏదో చీఫో అని కూర్చున్నావు కానీ అది కర్చీఫ్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. అర్థమైందా? కర్చీఫ్ పెదవాయి ఉన్నాడు మణికంఠ అని చెప్పి, వాడు ప్రతి చీఫ్ మీద కర్చీఫ్ వేసి కూర్చోబెట్టాడు. సో మెగా చీఫ్ అయినప్పుడు నాకు మంచి దోస్తే సెట్ చేసుకుంటా. అవును బాబు. సరే వాడి గురించి పక్కన పెడదాం, సుంట గురించి. ఈ మెగా చీఫ్ అనే కిరీటాన్ని నువ్వు ఎలా చూస్తావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఏమైనా అయిందంటే మాత్రం దిబిడే అనమాట. ఫ్యూచర్ ఎట్లుందంటారు మరి? అది చెప్పలేము బాబు. ట్విస్ట్ల మీద రన్ అవుతుంది కాబట్టి అది చెప్పలేము. ట్రోఫీ ఏమైనా కనిపిస్తుంది? అది నేను చెప్పలేము. సరే చెప్పండి, దాన్ని కొంచెం రహస్యం కొంచెం ఇక్కడ దక్షిణ ఏమైనా పెట్టేసి వెళ్ళు. మళ్ళీ వస్తా బాబు. అలా చేస్తే నీకు జాతకంలో మార్పులు చేర్పులు జరుగుతాయి తండ్రి. ఆ రేఖలు పెరిగి ఇంకా 3-4 కళ్యాణ రేఖలు అవుతాయి. పర్లేదు స్వామి, థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు లేవిడా, మళ్ళీ వస్తా ఏమైనా గుర్తొస్తే. మంచిది నేను కాస్త పెద్ద దక్షిణ ఇచ్చకుండా పోయాడు.